మెయిన్ ఒక సామాన్ అయితే ఉంది. ఆ సామాన్ అయితే మర్చిపోయి వచ్చేసాము. ఫస్ట్ క్యాంపింగ్ టెంట్ ఆ సెటప్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఫుడ్ ప్రిపరేషన్ చేసుకోవాలి. ఏంది బ్రో మన దరిద్రం. వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. హలో గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వివిపి కుర్రోళ్ళు. మరో కొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తున్నాము. ఇప్పుడు కూడా ఒక మంచి క్యాంపింగ్ వీడియో అయితే చేయడానికి వచ్చినాము, మంచి ప్లేస్కి. ఇప్పుడైతే లొకేషన్ చాలా బాగుంది. వెన్నెల కూడా చాలా అదిరిపోయింది ఈరోజు కూడా, ఈ క్యాంపింగ్ వీడియోలో కూడా. ఇప్పుడే క్యాంపింగ్ ప్లేస్కి అయితే వచ్చినాము. టైం వచ్చేసి 8:11 అవుతా ఉంది నైట్. ఉదయం 8 వరకు ఇక్కడే మేమైతే 12 అవర్స్ అయితే ఇక్కడే క్యాంపింగ్ చేయబోతా ఉన్నాము. వీడియో అయితే చాలా అంటే చాలా క్రేజీగా ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా ముందైతే వీడియోకి లైక్ చేసి లాస్ట్ వరకు చూడండి. ఏం బ్రో, రెడీనా? ఈవినింగ్ వద్దాం అనుకుంటున్నాం కానీ ప్రతిసారి లేట్ అయిపోతా ఉంది. కానీ నెక్స్ట్ క్యాంపింగ్ వీడియోస్లలో తొందరగా రావడానికి ట్రై చేద్దాము. ఇప్పుడు వచ్చేసరికి లేట్ అయింది కాబట్టి ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ క్యాంపింగ్ టెంట్ ఆ సెటప్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఫుడ్ ప్రిపరేషన్ చేసుకోవాలి. అది కూడా చూపిస్తా. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. సామాన్లు అయితే చూపిస్తా చూడండి. ఇది వచ్చేసి కరివేపాకు, గ్లాసులు, గంటలు, దబరా, అండ్ ఇవి వచ్చేసి ఇంకా మాకు పవర్ బ్యాంక్ నుంచి ఛార్జింగ్ పెట్టుకోవడానికి కేబుల్స్, అగ్గిపెట్టె, గ్యాస్ వెలిగించుకోవడానికి లైటరు, చాకు, ఒక బెడ్షీటు, ఇవన్నీ బ్యాగ్లో తీసుకువచ్చినాము. ఇంకా లెమన్, మసాలాలు, వెజిటబుల్స్ అవి అయితే తీసుకువచ్చినాము. ఈరోజు మనం అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే వండుకోబోతా ఉన్నాము. ఇవన్నీ మసాలాలు, షుగర్ అనమాట, పొద్దున బ్లాక్ టీ అవి చేసుకోవడానికి. ఇంకా ఈ బ్యాగ్లో వచ్చేసి మనం తీసుకొచ్చిన రైస్ ఉంది. అండ్ వాటర్కి వచ్చేసి ఇదిగో ఈ క్యాన్ అనమాట. ఈ క్యాన్తో వాటర్ తీసుకువచ్చినాం, క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పి. మట్టంతా మా వాడు ఆకు తీసుకువచ్చి క్లీన్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇది క్లీన్ చేసుకున్న తర్వాత మనం అయితే ఫస్ట్ క్యాంపింగ్ టెంట్ సెట్ చేసుకోవాలి. చేసిన ఒక ఘనకార్యం గురించి అయితే చెప్పబోతా ఉన్నా. ఘనకార్యం ఏంటంటే, మేము ఇప్పుడు క్యాంపింగ్ ప్లేస్కి వచ్చేటప్పుడు క్యాంపింగ్కి కావాల్సిన అన్ని సామాన్లు తీసుకొచ్చాం. కానీ మెయిన్ ఒక సామాన్ అయితే ఉంది. ఆ సామాన్ అయితే మర్చిపోయి వచ్చేసాము. అది వచ్చేసి గ్యాస్ అనమాట. ఇప్పుడు మేము ఫుడ్ వండుకోవడానికి గ్యాస్ కావాలి. ఆ గ్యాస్ సిలిండర్ అయితే మేము ఇంటి దగ్గరే మర్చిపోయి వచ్చేసాము. సో ఇప్పుడు మా వాళ్ళు అయితే ఇంటి దగ్గరికి వెళ్ళారు ఆ గ్యాస్ సిలిండర్ తీసుకురావడానికి అని చెప్పి. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఒక్కనే ఉన్నా ఇక్కడ. క్యాంపింగ్ టెంట్ సెటప్ అది మొత్తం అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు వచ్చేదాకా మనం ఏం చేయడానికి లేదు, ఎందుకంటే గ్యాస్ తీసుకొస్తేనే కదా మనం ఫుడ్ వండుకోవాలి. ప్రజెంట్ మా దగ్గర ఉన్న లైటింగ్ సెటప్ అయితే ఇది ఒక్కటే అనమాట. ఆ లైట్ని పవర్ బ్యాంక్ అయితే సెట్ చేసుకున్నాము. క్యాంపింగ్ స్టార్టింగ్ కదా, మాకు ఏ గ్యాడ్జెట్స్ తీసుకోవాలా అనే ఐడియా అయితే సరిగా లేదనమాట ప్రాపర్గా. ఈ లైట్ సరిపోతుంది అనుకున్నాం కానీ మ్యాక్సిమం సరిపోతుంది, బట్ ఇంకా కొంచెం లైటింగ్ అయితే కావాలి. నైట్ టైమ్స్ క్యాంపింగ్ చేస్తాం కాబట్టి. సో మనమైతే దగ్గరలో ఒక మంచి లైటింగ్ సెటప్ కూడా తీసుకోవాలనుకుంటా ఉన్నాము. ఇప్పుడు మా వాళ్ళు వచ్చేదాకా ఖాళీగా ఉండకుండా వెజిటబుల్స్ కట్ చేయడం కానీ, లేదంటే రైస్ కడిగి పెట్టి రైస్ నానబెట్టడం అన్నా కానీ ఏదో చేయాలని ఆలోచిస్తూ ఉన్నా. గైస్, ఇప్పుడే మీతో చెప్పినా కదా రైస్ కడిగి పెట్టాలి మా వాళ్ళు వచ్చేసరికి అని చెప్పి. సో రైస్ కడిగి పెట్టే లోపే మా వాళ్ళు అయితే వచ్చేసినారనమాట. ఇదిగో గ్యాస్ అయితే తీసుకొచ్చేసినారు. ఇప్పుడు మా వాళ్ళే రైస్ అయితే కడిగి పెట్టినారు. గ్యాస్ మీద రైస్ అయితే పెట్టేసినాం అనమాట. కడిగి వెజిటబుల్స్ కట్ చేసుకుందాము. రైస్ అయ్యేలోపు వెజిటబుల్స్ కట్ చేసుకుంటే మనం డైరెక్ట్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసుకోవచ్చు. ఇంతకు ఎగ్స్ తెచ్చిండ్రా లేదారా? అదే కదా, ఇందాక మర్చిపోయించినట్టు మళ్ళీ మర్చిపోయించిండ్రేమో అని చెప్పి ఎగ్స్ కూడా తీసుకురాలేదు ఫ్రెండ్స్, ఇప్పుడే తీసుకువచ్చినాము. ఇంకా లేట్ చేయకుండా ముందైతే వెజిటబుల్స్ కట్ చేసుకుందాము. తర్వాత రైస్ అవ్వగానే రైస్ దించుకొని ఫ్రైడ్ రైస్ అయితే చేసుకుందాము. సడన్గా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. మా క్యాంపింగ్ టెంట్ ఏదైతే ఉందో ఆ క్యాంపింగ్ టెంట్ అయితే కింద తడిచింది. సో ఇప్పుడు మేమేం చేస్తున్నామంటే, మాకు దగ్గరలో జగనన్న కాలనీ బిల్డింగ్స్ అయితే ఉన్నాయి. ఆ ఒక బిల్డింగ్ లోపల అయితే చాలా నీట్గా ఉంది. అక్కడికి ఆ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఆ దగ్గర బయట అయితే క్యాంపింగ్ టెంట్ వేసుకుంటాము. సడన్గా వర్షం పడిందంటే బిల్డింగ్లోకి వెళ్ళిపోవచ్చు. అదన్నమాట విషయం. ఏంది బ్రో మన దరిద్రం. ఏం చేయలేం ఫ్రెండ్స్. మంచి లొకేషన్ గాయస్, అసలు ఎంత బాగా సెట్ అయిందంటే సూపర్గా ఉండింది. అయినా పర్లేదు ఇప్పుడు మేము ఫుడ్ కుక్ చేసుకొని, ఎందుకంటే ఫుడ్ కుక్ చేసుకోవడానికి కష్టం కదా వర్షం పడేటప్పుడు. ఫుడ్ కుక్ చేసుకొని మళ్ళీ బయట అయితే క్యాంపింగ్ చేస్తాము. మన ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఫస్ట్ కొంచెం టేస్ట్ చేద్దాం. సాల్ట్ అవి ఎట్లా ఉన్నాయని చెప్పి. కొంచెం ఇట్లా బ్రో చేతిలో టేస్ట్ చేద్దాం. ఇంద్ర ఎంత వేసినావు? కాదా, అది కింద అడుగుంటుంది. అదిరిపోయింది. చూడండి, లాస్ట్ క్యాంపింగ్ వీడియోలో కూడా సేమ్ అంతే. చపాతీ పెట్టిండు, కర్రీ బేలా. ఇప్పుడేమో వాళ్ళు 2 ప్లేట్లకు ఫుల్గా వేసుకొని తింటారు. నాకు మటుకు చూడు, నేనన్నా చిన్న పిల్లనే లేకపోతే బుజ్జి కుక్క పిల్లనా? అది కూడా పొట్టే కదా. టేస్ట్ అయితే ఎట్లుంది బ్రో చెప్పండి బ్రో.
టేస్ట్ ఎత్తేసుకోవచ్చు. మన బ్యాడ్ లక్ బ్రో, ఆడ కనుక అయినంటే మనం ఫస్ట్ క్యాంపింగ్ టెంట్ వేసిన ప్లేస్లో అయితే భలే ఉండేది. చూద్దాం, ఒకవేళ వర్షం పడకపోతే ఆడికి వెళ్ళిపోతాం. ఇప్పుడే మేము వండుకున్న ఫ్రైడ్ రైస్ తినేసి ఏం లేట్ చేయకుండా క్యాంపింగ్ టెంట్ లేక వచ్చేసినాము. ఎందుకంటే విషయం ఏంటంటే, ఇప్పుడు యాక్చువల్గా ఫస్ట్ వేసిన ప్లేస్ అయితే కొంచెం ఓకే. ఇప్పుడు మళ్ళీ మేము వర్షం పడిందని చెప్పి క్యాంపింగ్ ప్లేస్ అయితే చేంజ్ చేసినాం కదా. ఆ ప్లేస్లో వచ్చేసి ఒక ఓల్డ్ స్టోరీ ఉందన్నమాట. ఆ స్టోరీ ఏంటంటే ఇప్పుడు మీతో చెప్తా చూడండి. మీకేమన్నా తెలుసా బ్రో? మాకేం తెలియదు బ్రో. మీకు తెలుసా? చాలా భయం వేసింది. అదే ఆడ ఏదో శక్తులు ఉన్నాయని తెలుసు, అలిగని శక్తి. అది యాక్చువల్గా విషయం ఏంటంటే, మేము ఇప్పుడు సెకండ్ టైం ఎక్కడైతే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తిన్నామో వర్షం పడిందని, ఆ ప్లేస్లో ఏంటంటే ఒక వంకలాగా ఉంటుంది అనమాట తిప్పకి. అక్కడ ఒక పెద్ద శక్తి ఉందని మా పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు అనమాట. కరెక్ట్గా 12-16 అవుతుంది. సో ఇంకా పడుకుందాము. అందరికీ గుడ్ నైట్. ఉదయం నిద్ర లేచిన తర్వాత కలుద్దాం. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. టైం వచ్చేసి 6:09 అవుతా ఉంది. ఇప్పుడు నైట్ మేము ఫస్ట్ క్యాంపింగ్ వేసుకున్న ప్లేస్ నుంచి మళ్ళీ ఇంకో ప్లేస్కి వెళ్ళినాము వర్షం పడేసరికి. మా బ్యాడ్ లక్ ఏమో తెలియదు, నైట్ నుంచి ఇలాగే జరుగుతూ ఉంది. మళ్ళీ సెకండ్ ప్లేస్కి వెళ్ళిన దగ్గర ఫుడ్ వండుకొని అక్కడ తినేసి క్యాంపింగ్ టెంట్ వేసుకుని పడుకున్నాము. కాకపోతే మళ్ళీ వర్షం స్టార్ట్ అయిందనమాట. మళ్ళీ ఆ టెంట్ తీసుకొని అక్కడ రూమ్ ఉంటే రూమ్లో ఎక్కడైతే ఫుడ్ వండుకున్నామో ఆ రూమ్లో పెట్టేసుకున్నాము. ఆ తర్వాత మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అయితే వర్షం తగ్గింది. వర్షం తగ్గేసరికి ఇంకా పడదేమో అన్న ఉద్దేశంతో క్యాంపింగ్ టెంట్ తీసుకొని ఫస్ట్ క్యాంపింగ్ వేసిన ప్లేస్కి అయితే వచ్చేసినాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇందాక ఒక 1/2 అవర్ తర్వాత అయితే వర్షం స్టార్ట్ అయింది. వర్షం స్టార్ట్ అవగానే ఏం చేయాలో తెలియక క్యాంపింగ్ టెంట్ అవి మొత్తం తడిచిపోతాయి, సామాన్లు తడిచిపోతాయి అని చెప్పి మొత్తం ఫోల్డ్ చేసేసి నీట్గా ఒక బండిలో ఇంటికి పంపించేసాము. సరే ఇక మేమున్న లొకేషన్ అయితే మీకు లొకేషన్ చూపించి వెళ్దామని చెప్పి అతన్ని పంపించేసి మేమున్నాము. ఇప్పుడు మీకు మేము క్యాంపింగ్ వేసిన లొకేషన్ అయితే చూపిస్తా, చూసేయండి. నైట్ మనం అయితే క్యాంపింగ్ వేసిన ప్లేస్ వచ్చేసి ఇదే. మంచిగా క్లీన్ చేసుకుని క్యాంపింగ్ వేసుకున్నాము. మన బ్యాడ్ లక్ అనమాట, నైట్ వర్షం పడడం వల్ల. అండ్ ఇప్పుడైనా మీకు చూపిద్దాము అంటే మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంకేం చేయాలో తెలియక క్యాంపింగ్ టెంట్ అవన్నీ మొత్తం ఫోల్డ్ చేసేసి ఇంటికి పంపించేసాము. ఇది ఇవాల్టి వీడియో వచ్చేసి. వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే ఇప్పటి వరకు వీడియోకి లైక్ చేయకపోతే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాము త్వరలోనే. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.